హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సీజ్ ఫైర్ సినిమా చూసాను. సినిమా నాకెలా అనిపించిందంటే, ఏందయ్యా అరాచకం, అసలు ఏంది ఆ ప్రభాస్ కట్అవుట్ నిజంగా ప్రశాంత్ నీల్కి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దండం పెట్టి గుడి కట్టారనమాట. నిజంగా చాలా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ని థియేటర్ నాకే ఒక కామన్ ఆడియన్స్కి ఆ రేంజ్ గూస్ బంప్స్ వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఖండితంగా పండుగ చేసుకుంటారు. నిజంగా ఇది ఒక ఫుల్ యాక్షన్ మాస్ అండ్ బిగ్ బిస్ మాస్ ఫిలిం అని చెప్పొచ్చు. డెఫినెట్ గా థియేటర్ లో పోయిన ప్రతి ఒక్కరు విజిల్ వేసే సీన్స్ ఒక్కటి కాదు 4 సీన్స్ తప్పకుండా ఉంటాయి. డెఫినెట్లీగా మీ ప్రతి రూపాయి వర్త్ అనిపిస్తుంది సినిమా. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా స్టోరీల విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసింది, ఇది ఒక ఉగ్రం సినిమా రీమేక్ అంటున్నారు, కానీ ఇది రీమేక్ కాదు. ద ఉగ్రం సినిమా స్టోరీని తీసుకొని ఆ ఫ్రెండ్షిప్ అనే కోర్ తీసుకొని వేరే వరల్డ్ బిల్డింగ్ అంటే కాన్సార్ అనే ఒక పెద్ద ఓల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేశారనమాట. ఆ వరల్డ్ లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. చాలా పెద్ద డ్రామా ఉంటుంది సినిమాలో. చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. మీరు కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం ఏమైనా సినిమాని ఫోకస్గా చూడకపోతే తప్పకుండా సినిమా మీకు అర్థం కాదు. సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్కి మీరు ఎగ్జైట్మెంట్ కాలేరు. ఎందుకంటే క్లైమాక్స్లో బ్యూటిఫుల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. అది మాత్రం నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా సెకండ్ పార్ట్ 2కి మాత్రం ఒక హై నోట్తో సినిమాని ఎండ్ చేశారని చెప్పాలి ప్రశాంత్ నీల్ గారు. ఇంకా ఈ సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకున్న ఫ్రెండ్స్ ఒక శత్రువుగా ఎలా మారారన్నది సినిమా స్టోరీ అనమాట. అది ఒక కాన్సర్లో జరిగే స్టోరీ. కానీ నాకు ఇక్కడ ఒకటి అర్థం కానిది ఏంటంటే, విలన్గా శత్రువులుగా మారేదాన్ని మీరు సినిమాలో ఎక్కడ చూపించలేదు, ఎక్కడ పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదన్నమాట. ఎందుకు కొట్లాడారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది మేబీ పార్ట్ 2లో చూపించవచ్చు. నేను మాట్లాడుకోవాల్సింది మన డార్లింగ్ ప్రభాస్. ఏమన్నా కట్అవుట్ అన్నా, ఏమన్నా యాక్షన్ అన్నా, నాకు ఈ సినిమాలో ఫేవరెట్ రెండు ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. ఒకటి గనులలో ఉండే ఒక ఫైట్ సీక్వెన్స్, అలాగే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది ఉగ్రం సినిమాలో కూడా ఉంది. ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ బీజిఎం కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ప్రభాస్ గారు ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ నిజంగా లిటరల్లీ 15 minutes మీకు నాన్ స్టాప్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. నిజంగా దాన్ని మాత్రం చాలా చాలా బాగా డిజైన్ చేశారు. దానికోసమైనా మీరు థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మెయిన్ మాట్లాడుకోవాల్సింది పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. ఆయన క్యారెక్టర్ వరదరాజ్ మన్నర్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. జగపతి బాబు గారు, శ్రేయా రెడ్డి, బాబీ సింహ, ఇంకా దేవరాజ్ గారు, చాలా శృతి హాసన్ గారు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్ బాగానే చేశారు. మెయిన్ అట్రాక్టివ్గా అనిపించింది ఏమంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ప్రభాస్ కెమిస్ట్రీ చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ టెక్నికల్ ఈ సినిమా చాలా చాలా బ్రిలియంట్గా ఉంటుంది అనమాట. అంటే చాలా చాలా పెద్ద స్కేల్లో డిజైన్ చేశారనమాట. కేజీఎఫ్ సినిమాతో పోల్చుకుంటే దానికంటే పెద్ద సెట్స్ వేశారు. పెద్ద గన్స్, వెపన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. టోటల్ సెట్టింగ్ డిజైన్ చాలా చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. భువన్ గౌడ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అసలు ఏమైనా తీసాడు. కొన్ని షార్ట్స్ అయితే నిజంగా ప్రభాస్ని దండం పెట్టాలి, అలా ఉంటాయి కొన్ని షార్ట్స్. ఇంకా మ్యూజిక్, రవి బసు గారి మ్యూజిక్ కేజీఎఫ్ సినిమాతో పోల్చుకుంటే కొంచెం తగ్గినట్టు నాకు పర్సనల్గా అనిపించింది. మెయిన్ ఫైట్ సీక్వెన్స్లో బీజిఎం అంత రేంజ్లో నాకైతే అనిపించలేదు. సాంగ్స్ కూడా ఒకటి తప్ప ఇంకా 2 పాటలు పెద్ద క్యాచీగా లేవు. ఏదైనా డిసప్పాయింట్ ఉందంటే అది తప్పకుండా మ్యూజిక్ విషయంలో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఎడిటింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా చాలా బాగా డిజైన్ చేశారు. నిజంగా ప్రశాంత్ నీల్ గారు ఆ విజన్కి, ఆ ప్రభాస్ని చూపించిన విధానానికి మాత్రం ఫ్యాన్స్ అయితే కింద పడి దొరలేస్తారనమాట. ఆ రేంజ్లో ఉంటాయి సినిమాలో ఫైట్ సీక్వెన్స్. ఇంకా సెకండ్ హాఫ్లో మెయిన్ నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు ప్రిడిక్టబుల్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఉగ్రం సినిమా చూసిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం అంతగా ఎంగేజింగ్ అనిపించకపోదు. కానీ సెకండ్ హాఫ్లో చాలా చాలా కొంచెం స్టోరీని మార్చినట్టు అనిపించింది నాకు. ఉగ్రం సినిమాతో పోల్చుకుంటే క్యారెక్టర్స్ ఒకటి 2 ఉన్నాయి, కానీ స్టోరీని కొంచెం మార్చి వేరే క్యారెక్టర్ పెట్టడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫైట్ సీక్వెన్స్ కూడా సెకండ్ హాఫ్లో చాలా చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్ మాట్లాడుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్. నిజంగా ఆయన రైటింగే కాదు, రైటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, ఆ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ నిజంగా అసలు ఇది కదా ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూ చెప్పారు, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వచ్చాను అని. నిజంగా ఆయన దాని మీదే ఫోకస్ పెట్టారనుకుంటా. నిజంగా
ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక ఎమోషన్ కానీ కామెడీ కానీ ఫైట్స్ దేంట్లో ఒక విధంగా సినిమా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ప్రభాస్ ఈ బాక్స్ ఆఫీస్తో సృష్టించే ఈ అరాచకం ఇంకా కొత్త ఇయర్ వచ్చినా ఆగుతుందో లేదో మనం చెప్పలేము. మెయిన్ గ్యారంటీ చెప్తున్నా, తప్పకుండా 1000 crores బాక్స్ ఆఫీస్ మాత్రం గ్యారంటీగా బద్దలు కొడుతుంది ఈ సినిమా. బాహుబలిని కలెక్ట్ బ్రేక్ చేస్తుందంటే నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీగా ఇది బెస్ట్ ప్రభాస్ కెరీర్లో. ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ బిల్డప్ సీన్స్ కానీ చాలా చాలా బాగా యూజ్ చేశారు రాజమౌళి తర్వాత. నాకు ఈ సినిమా నచ్చింది, పార్ట్స్గా నచ్చింది. ఒకవేళ నేను ఉగ్రం సినిమా చూడకపోయింటే ఇంకా ఎక్కువ నచ్చేదేమో, అయినా పర్లేదు, కొంచెం నచ్చింది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏమంటే 3.25 ఇస్తాను. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడమంటే కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉంది, కానీ కొన్ని ఫ్యామిలీ ఐడెన్స్ నచ్చే మదర్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ కొన్ని ఉన్నాయి. డెఫినెట్లీ దానికోసమైనా తప్పకుండా మీరు ఫ్యామిలీతో ఈ సినిమాతో చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.